మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో, నేను డాక్టర్ శివాని పైనేని, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఇవాళ మనము వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నాం. అసలు వెయిట్ ఎందుకు ఇంపార్టెంట్, వెయిట్ కంట్రోల్లో లేకపోతే ఏమవుతుంది, వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. సో వెయిట్ ఎక్కువైతే ఏమవుతుంది అని అంటే, ఫస్ట్ థింగ్, మన బాడీలో ఎక్కడ పడితే అక్కడ కొవ్వు పేరుకుంటుంది. మన వైటల్ ఆర్గన్స్, లివర్, ప్యాంక్రియాస్, మజిల్స్, వీటన్నిటిలో స్కిన్ కింద ఎప్పుడైతే మనం తినే ఫుడ్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో ఇవన్నీ పోయి ఇక్కడ ఈ వైటల్ ఆర్గన్స్లో కొవ్వు పేరుకుపోతుంది. ఈ కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏమవుతుంది, వాటి పనితనం తగ్గిపోతుంది. ఎక్కువ ఫ్యాట్ ఉంటే మన మజిల్స్ ఎక్కువ పని చేయలేవు, లివర్ సరిగ్గా పని చేయలేదు, ప్యాంక్రియాస్ సరిగ్గా పని చేయలేదు. అలాగే ఈ ఫ్యాట్ ఎప్పుడైతే బ్లడ్లోకి వెళ్తుందో, బ్లడ్లో ఫ్యాట్ ఎక్కువ అవుతుందో, బ్లడ్ వెజల్స్లో షుగర్తో పాటు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. ఈ షుగర్ కొలెస్ట్రాల్ ఎక్కువ అయినప్పుడు బ్లడ్ వెజల్స్లో క్లాట్స్ కానివ్వండి, బ్లాక్స్ కానివ్వండి రావడం జరుగుతుంది. వీటి వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ చెడిపోవడం జరుగుతుంది. హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ వచ్చినాయి అనుకోండి, హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తాయి. అలాగే బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ ఉన్నాయి అనుకోండి, వాటిలో బ్లాక్స్ ఉన్నాయి, వాటిలో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి అని అంటే మనకి స్ట్రోక్, పెరాలసిస్ ఇట్లాంటివి వస్తాయి. అలాగే కాళ్ళల్లో వెళ్ళే బ్లడ్ వెజల్స్, వీటిలో బ్లడ్ క్లాట్స్, బ్లాక్స్ వస్తే కాళ్ళల్లో అల్సర్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు అవి హీల్ అవ్వడం లేట్ అవుతుంది, డిలే అవుతుంది. దానివల్ల గ్యాంగ్రీన్స్ రావడము, అలాగే వాటి వేళ్ళు తీసేయడం, ఇట్లాంటివి మన కాంప్లికేషన్స్ డయాబెటీస్లో చూస్తూనే ఉన్నాం. సో ఎప్పుడైతే ఈ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవుతుందో, బరువు ఎక్కువగా ఉంటామో, దీని వలన మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, మన మజిల్ పనితనం తగ్గుతుంది, లివర్ పనితనం తగ్గుతుంది. సో దీనివల్ల షుగర్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే బ్లడ్ వెజల్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతాయో బీపీ కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది. వీటితో పాటు కిడ్నీలో బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కిడ్నీలు పాడవ్వడము, కళ్ళల్లో రెటీనాలో ఎఫెక్ట్స్ రావడము, ఇవన్నీ కూడా మనం డయాబెటీస్లో చాలా కామన్గా చూస్తున్నాం. సో ఇప్పుడు అసలు మెయిన్ వెయిట్ ఒకటే మనకి ఇంపార్టెంట్ విషయమా అంటే కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్న జనరేషన్లో మనం ఓన్లీ వెయిట్ అంటే మనం బిఎంఐ క్యాల్కులేట్ చేస్తాం, అంటే మన హైట్కి తగ్గట్టు వెయిట్ ఉన్నామా లేదా అనేది. ఒకప్పుడు అది ఒక పారామీటర్ కింద తీసుకునే వాళ్ళము, బిఎంఐ రిస్క్ ఫ్యాక్టరా కాదా డయాబెటీస్కి అని తెలుసుకోవడానికి. బట్ ఈ రోజుల్లో ఏమవుతుంది అని అంటే, బిఎంఐ నార్మల్గా ఉన్నా కూడా, అంటే పలానా హైట్కి పలానా వెయిట్ ఉండాలి అని అంటే, ఆ వెయిట్ ఉన్నప్పటికి కూడా మనకి డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు అని అంటే, ఇక్కడ మనం సెంట్రల్ ఒబేసిటీ గురించి మాట్లాడుకోవాలి. సెంట్రల్ ఒబేసిటీ అంటే ఏంటి, మన పొట్ట భాగంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోవడం, దాన్ని వేస్ట్ లైన్ అంటాం. వేస్ట్ లైన్ ఎప్పుడైతే, వేస్ట్ సర్కంఫరెన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఉండాల్సిన దానికన్నా, ఓవరాల్ వెయిట్ నార్మల్గా ఉన్నా కూడా ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండడం వల్ల మనకి బెల్లీలో ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అవ్వడం వల్ల కూడా మనకి ఈ డయాబెటీస్, బీపీ ఇవన్నీ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సెంట్రల్ మోర్ దాన్ బిఎంఐ అండ్ ఓవరాల్ వెయిట్ కన్నా కూడా మనం ఇప్పుడున్న జనరేషన్లో ఈ సెంట్రల్ ఒబేసిటీ గురించి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అని అంటే, మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు మన మోస్ట్ ఆఫ్ ద వైటల్ ఆర్గన్స్, లివర్, ప్యాంక్రియాస్ ఇట్లాంటివన్నీ, ఇంటెస్టైన్, ఇవన్నీ కూడా మనకి పొట్టలో ఉంటాయి. ఎప్పుడైతే ఈ పొట్టలో ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ వెళ్ళి మెల్లిగా లివర్లోకి, ప్యాంక్రియాస్లోకి, ఇంటెస్టైన్ చుట్టూతా వీటన్నిటిలోని పేరుకుంటుంది. ఈ పేరుకోవడం వల్ల కూడా వాటి ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. మజిల్స్ తో పాటు ఈ మేజర్గా ఈ పొట్టలో ఫ్యాట్ ఉండడం వలన మన ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది, లివర్లో గ్లూకోజ్ని ప్రాసెస్ చేసే పనితనం తగ్గుతుంది. సో ఆ లివర్ ఎప్పుడైతే సరిగ్గా గ్లూకోజ్ని ప్రాసెస్ చేయలేదో అప్పుడు బ్లడ్లో షుగర్ కంటెంట్ ఎక్కువైపోతుంది. ఈ బ్లడ్లో షుగర్ కంటెంట్, మళ్ళీ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల అవి కిడ్నీలోకి వెళ్ళడము, కిడ్నీ నుంచి యూరిన్ నుంచి బయటికి రావడము, ఈ బ్లడ్ వెజల్స్లో అంతా షుగర్ ఎక్కువ ఉండడం వల్ల దాంతోపాటు కొలెస్ట్రాల్ ఇవన్నీ యాడ్ అయ్యి బ్లాక్స్ అన్ని రావడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడు కూడా వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటే వెయిట్ కానివ్వండి, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, వీటన్నిటిని కలిపి మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఇది దేని వలన వస్తుంది,
లైఫ్ స్టైల్ వలన వస్తుంది. దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. షుగర్నైనా బీపీనైనా వీటిని డిజీజ్ అనడం కన్నా డిజార్డర్ అనడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఇది మన లైఫ్ ఎలా ఉంటుందో, మనం ఎలా లైఫ్ లీడ్ చేస్తామో, మన జీవన శైలి ఎలా ఉంటుందో దాన్ని బట్టే ఈ లెవెల్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. సో మన లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ వెయిట్ కంట్రోల్లో ఉండాలి లేదా వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఒకటే పద్ధతి, మనం తినే క్యాలరీస్ కన్నా మనం బర్న్ చేసే క్యాలరీస్ ఎక్కువగా ఉండాలి. అంటే మన ఇంటేక్ కన్జంప్షన్, మన బాడీ లోపలికి పంపించే క్యాలరీస్ కన్నా కూడా మనం బర్న్ చేసి, అంటే ఎక్సర్సైజ్ చేసి కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీతో కానీ బర్న్ చేసే క్యాలరీస్ ఎక్కువగా ఉంటే వెయిట్ లాస్ అనేది జరుగుతాం. వెయిట్ కంట్రోల్లో ఎప్పుడు ఉంటుంది? ఈ రెండు బ్యాలెన్స్ అయినప్పుడు, ఒక స్టాండర్డ్ వెయిట్కి వచ్చినప్పుడు అది కంట్రోల్లో ఉండాలి అని అంటే మనం తినే ఆహారము, బర్న్ చేసే క్యాలరీస్ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఏది ఎక్కువ తక్కువ అయినా కూడా వెయిట్ లాస్ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే మనం బర్న్ చేసే క్యాలరీస్ కన్జ్యూమ్ చేసే క్యాలరీస్ కన్నా ఎక్కువగా ఉండాలి. సో క్యాలరీ ఇంటేక్ ఎలా తగ్గించుకుంటాము? లాస్ట్ వీడియోలో మాట్లాడినట్టు కార్బ్స్ తగ్గించుకోవడం, ఫ్యాట్ తగ్గించుకోవడం. కార్బ్స్ ఎక్కువగా తీసుకుంటే ఈ కార్బ్స్ మనం ఎంత తక్కువ ఖర్చు చేస్తే అంత ఎక్కువ కార్బ్స్ బాడీలో ఉండిపోతే ఆ కార్బ్స్ అన్నిటిని లివర్ ఫ్యాట్ కిందకి మారుస్తుంది. దానివల్ల బరువు పెరుగుతారు. రెండోది, యాజ్ ఇట్ ఈస్ ఫ్యాట్ మనం ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మనం స్వీట్స్ తింటే షుగర్ వస్తుందో, షుగర్ ఎక్కువగా తింటే డయాబెటీస్ వస్తుందో అనేది కరెక్ట్ కాదు. సో యాజ్ ఇట్ ఈస్ క్యాలరీ ఎంత తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. రెండోది ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ ఎవ్రీ డే 30 to 40 minutes, వీక్లీ అట్లీస్ట్ 5 days అన్నా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ ఫిజికల్ యాక్టివిటీ ఏం చేయాలి అని అంటే ఏదైనా చేయొచ్చు, మీ ఇష్టం. కొంతమంది వాకింగ్ కంఫర్టబుల్గా ఉంటుంది, కొంతమంది జాగింగ్ చేస్తారు, స్లో వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, కొంతమంది డాన్స్ అంటే ఇష్టం ఉంటుంది, ఏదైనా పర్వాలేదు. కొంతమంది జిమ్కి వెళ్ళి వర్కౌట్స్, వెయిట్ లిఫ్టింగ్ చేసి వర్కౌట్స్ చేయడము, ఏ ఫిజికల్ యాక్టివిటీ అయినా చేయొచ్చు. బట్ మన బాడీకి ఏది సూట్ అవుతుంది, మనం ఎంతవరకు చేయగలం, ఎంత ఇంటెన్సిటీతో చేయగలం, ఎప్పుడు కూడా హై ఇంటెన్సిటీతోని కొత్తగా ఫిజికల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేయకూడదు. తక్కువగా స్టార్ట్ చేసి లో ఇంటెన్సిటీ వర్కౌట్ స్టార్ట్ చేసి దాని ఇంటెన్సిటీ పెంచుకోవాలి. సో 30 to 40 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీ డే, అట్లీస్ట్ 5 days a week ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే మనం తినే ఆహారం కూడా చూసుకోవాలి. సో ఒక్కసారి వెయిట్ లాస్ అయిన తర్వాత ఆ వెయిట్ని అక్కడ స్టేబుల్గా మెయింటైన్ చేసుకోగలిగి ఉండాలి. సో ఈ వెయిట్ కంట్రోల్లో ఉంటే మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ మనకి కంట్రోల్లో ఉంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. Thank you.